బైబిల్ గ్రంథములో 10 అనే సంఖ్యతో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలు. ఇవి మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తాయి. 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. మనిషికి శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలలో దేవుడు నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని పరీక్షించినప్పుడు బలముగా నిలిచిన వాడివైతే జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ఐగుప్తు దేశం మీదకు దేవుడు పంపించిన 10 రకముల తెగుళ్ళు. మొదటి తెగులు నీరు రక్తముగా మారింది. రెండవ తెగులు కప్పలు కుప్పలుగా ఐగుప్తులోనికి ప్రవేశించాయి. మూడవ తెగులు ఐగుప్తులో ఉన్న ధూళి అంతా పేలుగా మార్చబడ్డాయి. నాలుగవ తెగులు బాధాకరమైన ఈగలు. ఐదవ తెగులు పశువులు మృత్యువాత పడ్డాయి. ఆరో తెగులు మనుషులకు, జంతువులకు పుండ్లు, పొక్కులు, దద్దురులు. ఏడవ తెగులు ఐగుప్తీలు ఎన్నడూ చూడని వడగండ్ల వర్షం. ఎనిమిదవ తెగులు బాధాకరమైన మిడతలు పుట్టుకొచ్చాయి. 9వది ఆ దేశమంతటా 3 రోజులు చీకటి కమ్మింది. 10వ తెగులు మనుషులలోనూ పశువులలోనూ తొలి సంతానం మృత్యువాత పడింది. దేవుడు ఇదంతా ఎందుకు చేశాడు అంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి, ఫరోకి ఇశ్రాయేలీలో దేవుడు ఎంత శక్తిమంతుడో తెలియచేయడానికి దేవుడు ఇదంతా చేశాడు. 10 మంది కన్యకులు తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఈ 10 మందిలో 5గురు పెండ్లి కుమార్ని ఎదుర్కొని రండి అని స్వరాన్ని విన్నారు. 5గురు మాత్రం మీరెవరో నాకు తెలియదు అని స్వరాన్ని విన్నారు. నువ్వు ఏ స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నావు? పెండ్లి కుమార్ని ఎదుర్కొని రండని స్వరం వినటానికి సిద్ధంగా ఉన్నావా? లేక నీవెవరో నాకు తెలియదు అనే స్వరాన్ని వినే స్థితిలో ఉన్నావా? ఆలోచించి ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపడు. యేసు ప్రభు వారు చెప్పిన 10 తలాంతుల ఉపమానములో ఒకనికి 5 తలాంతులు ఇస్తే 5కు 5 సంపాదించాడు. మరొకనికి 2 తలాంతులు ఇస్తే 2కు 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చిన వాని తలాంతు భూమిలో పాతిపెట్టాడు. ప్రతి వానికి దేవుడు ఒక్కొక్క తలాంతునిచ్చాడు. దేవుని కోసం ఆ తలాంతును వాడి ఉపయోగించి వృద్ధి చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడు. తలాంతులను వాడకుండా దాచిపెట్టే వారిని చెడ్డ దాసుడా అని పిలుస్తున్నాడు. దేవుడు నీకిచ్చిన తలాంతును నువ్వు ఏ విధంగా వాడుతున్నావు? పాటలు పాడే తలాంతునిచ్చాడు, వాక్యాన్ని బోధించే తలాంతునిచ్చాడు, ఇతరులకి దేవుని కోసం ప్రకటించే తలాంతునిచ్చాడు, ప్రవచించే తలాంతునిచ్చాడు. నీవు నీ తలాంతుని దేవుని కోసం వృద్ధి చేస్తున్నావా? అయితే నీవు బల నమ్మకమైన మంచి దాసుడవు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చిన 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. రెండవ ఆజ్ఞ, విగ్రహారాధన చేయకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. 5వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞ, దొంగతనము చేయకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వానిది ఏదియో ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంది. ఒక్కొక్క ఆజ్ఞకు ఒక్కొక్క ఆశీర్వాదం దాచబడి ఉంది. నీవు ఈ ఆజ్ఞను పాటిస్తే గనుక దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. నీ దినములను నీవు సుఖముగా గడుపుతావు. 10వ భాగము దేవుని సొమ్ము, 10వ భాగము దేవునిది. యేసు ప్రభు వారు చెప్తారు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయండి, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి. దేవుని బిడ్డ దేవునికి నమ్మకంగా ఉండాలి, ప్రభుత్వానికి విధేయతగా ఉండాలి, వ్యక్తిగతంగా ప్రతి విషయంలో నమ్మకముగా ఉండాలని దేవుని ఉద్దేశం. యోనా గ్రంథంలో ఉన్న 10 అద్భుతాలు. ఒక్కొక్క అద్భుతం ద్వారా ఒక్కొక్క గుణపాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితమును దేవునికి సమర్పించుకోవడం కోసం దేవుని వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, ముందుకు నడిపిస్తుంది.
దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను పాటించి మనము దైవాశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.